అఖిలాంధ్ర ప్రేక్షకులకి విశేషమైన పండుగ ఈ సంక్రాంతి. ఈ సరస విరసమైన సంక్రాంతి మన తెలుగు వారి సంస్కృతిని వెదజల్లే స్రవంతి. ఇవాళ ఇక్కడికి రావడం మా అమ్మగారి ఊరికి కుమరవులు, ఇక్కడ మా అందరి మా స్వగ్రామం, మా బంధువులందరి మధ్య వాళ్ళతో, అలాగే ఊళ్ళో వాళ్ళతో, అందరితో, మా అభిమానులతో, పార్టీ కార్యకర్తలతో, పార్టీ నాయకులతో అందరితో కలిసి ఇక్కడ ఈ సంబరం జరుపుకోవడం చాలా ఆనందంగా కనపట్ల. కొన్ని కొందరు వస్తాడు ఏముంటారు ఏముంది, ఊళ్ళకి వెళ్తారు, ఉంటారు కదా మన షావుకారులో, లేకపోతే పెద్ద స్వామి 5 ఏళ్ళు అంటారు. మాకేం తక్కువైందని మీ దగ్గరికి వచ్చారు, మాకేం తక్కువైందని మీ దగ్గరికి వచ్చారు అనుకుంటున్నానండి. 7 అంతస్తుల మేడ, 7 దున్నల పాడి, వీపు మీద ఇస్తరి, పిల్లల మీద పేట, బాగా భోంచేసేవాళ్ళమేనండి అంటూ మళ్ళీ అంతెందుకు మన ఏదో ఒక గుమ్మడికాయ అంత బంగారం కుక్క చూసిందని దెబ్బలు పడేయడానికి మైలు పడతాయని ముగ్గురు కూలీలు పెట్టి 3 దమ్మిడీల కూలీనిచ్చి తీసుకెళ్లి ఊరవతల కోనేట్లు పారించింది. ఆ పక్కన ఉన్న మా పక్కింటి ఎవరో భార్య తెలుసుకొని బంగారం తెచ్చట కాళ్ళు గడ్డ తిట్టాలు, నడువుకి నానా తిప్పలు, అలాగే ముక్కుకి ముంగిర, అలాగే చంపకు చంపసేరాలు, ఎత్తుకి మూకుడి చిప్ప చేయించుకుందండి. అలాగే మాకు నేలకు కూడా ఏమీ తక్కువ లేదండి, ఏమి ఇబ్బంది లేదండి. ఇంట్లో పొయ్యి, వీధిలో పొయ్యి, అలాగే ఇంట్లో పంపు, వీధిలో పంపు, పొయ్యి గడ్డ మీద పంపు, పొయ్యిలో పంపు, అన్నీ ఉన్నా పొయ్యి మీదకి పై వంట మీదకి 2 మాత్రమే తక్కువ మీ దగ్గరికి వచ్చామండి అంటాడు. ఆ తర్వాత మన మా నాయన పెళ్లికి విమానం పంపితే రాలేదేంటండి, ఊళ్ళో ఉన్న మన్నోపడంతో వచ్చారు. పెళ్లికి ఏం చేయించామంటారా, విచిత్ర పులుసు అంట, అదే ఇటుకలు ఎగురు, అలాగే పలుగురాయి పచ్చడి, ఏగల వేపుడు, నల్లుల తిరగమోత, అలంకాయ వంకాయ ఒరిగేసి, గుమ్మడికాయ గుడించి, 3 ముద్ద, 4 బద్ద, వచ్చిన వాళ్ళకి వాత, రాని వాళ్ళకి గీత కొట్టించాడు. అది చాలకపోతే ఒకళ్ళ మూతుల్లో ఒకళ్ళు లాక్కోమన్నాడు. అలాగే పెళ్లికి వచ్చిన వాళ్ళంట, పెళ్లికి వచ్చిన వాళ్ళకి కాటుకు లేదంటే ఆక్షేపణ భరించలేక గంపెడు మిరపకాయలు బాగా కళాపళ వేయించి, దాన్ని మంచిగా కళాపళ వేయించేసి 2 కూలీలు పెట్టి మళ్ళీ దాన్ని పొడి చేయించి రెప్ప తప్పించి గుడ్డు కంటించాడు. అలాగే మన మావిడేమో కృష్ణానది ఏదో సంబరాలకి, కృష్ణానది పుష్కరాలకి వెళ్తే ఏదో స్నానం చేద్దాం నీళ్ళ దిగి మునుగుతుంటే కొప్పు చేతికి వచ్చిందంట, ఆవిడ మాత్రం రాలేదంట. ఆ రోజు నుంచి కొంటాడు అన్నం ముందు పెట్టుకుంటే లోపలికి వెళ్ళే ముద్దే కానీ బయటకు వచ్చే ఒక్క మెతుకు లేదంటే నమ్మండి. ఎన్నో చక్కగా